హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కరణ్ బాబు సార్. వెల్కమ్ టు కలాం స్టడీ సర్కిల్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, భారతదేశము మరియు దాని భూభాగాలు. యూనియన్ మరియు దాని భూభాగాలు. నేను ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం, మనకి రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ని రాష్ట్ర హోదాని తగ్గిస్తూ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి, 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీని, ఇంకొక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ లేకుండా 2 కేంద్రపాలిత ప్రాంతాలకు విడగొట్టడం జరిగింది. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న 2 కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూని రెండింటిని కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతం చేయడం జరిగింది. ఒక కేంద్రపాలిత ప్రాంతం కింద తీసుకురావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడానికి పార్లమెంట్కి అధికారం ఇచ్చింది ఏ ఆర్టికల్. అలాగే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎగ్జిస్ట్ అవుతున్న దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలని మెర్జ్ చేసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి సేమ్ పార్లమెంట్కి అధికారం ఇచ్చిన ఆర్టికల్ ఏది? అలాగే ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని, భారత రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంను తీసుకురావడం జరిగింది? కేంద్ర ప్రభుత్వానికి అంటే ఇక్కడ పార్లమెంట్కి సంక్రమించిన అధికారం, ఏ ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారం ద్వారా 2014లో ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక సరిహద్దులను మార్చుతూ ఆంధ్రప్రదేశ్లోంచి కొంత భాగమును వేరు చేసి కొత్త రాష్ట్రమును ఏర్పాటు చేశారు. అలాగే వివిధ రకాల రాష్ట్రాలను ఏర్పాటు చేయడము, వివిధ రకాల ప్రాంతాలను యూనియన్ టెరిటరీస్గా ఏర్పాటు చేయడము, యూనియన్ టెరిటరీస్గా ఏర్పాటు చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్ర హోదా ఇవ్వడము. లైక్ గోవాని ఫస్ట్ యూనియన్ టెరిటరీగా అనౌన్స్ చేశారు. ఫస్ట్ గోవాని యూరోపియన్స్ దగ్గర నుంచి మనం తీసుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత యూరోపియన్స్ దగ్గర నుంచి తీసుకున్న గోవాని 1961లో కేంద్రపాలిత ప్రాంతంగా అనౌన్స్ చేయడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతంగా అనౌన్స్ చేసిన గోవాని 1987వ సంవత్సరంలో స్టేట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది, రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది. అలా పార్లమెంట్ ఇలా ప్రతిసారి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రాల భూ సరిహద్దులను మార్చడము, భౌగోళిక సరిహద్దులను మార్చడము, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యున్న రాష్ట్రాలను విడగొట్టడము, కొత్త రాష్ట్రాలుగా ఇవ్వడము, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలకి రాష్ట్ర హోదా ఇవ్వడము, రాష్ట్ర హోదా ఉన్న రాష్ట్రాలను ప్రావిన్సెస్ని యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడము. స్వతంత్రం వచ్చే సమయానికి మన భారత భూభాగంలో లేని ప్రాంతాలను పుదుచ్చేరి మన భారత భూభాగంలో లేదు, సిక్కిం మన భారత భూభాగంలో లేని ప్రాంతమే, డామన్ డయ్యూ మన భారత భూభాగంలో లేని ప్రాంతమే, దాద్రా నగర్ హవేలీ, గోవా ఇలా మన భారత భూభాగంలో లేని ప్రాంతాలను కూడా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేసి లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసి తర్వాత యూనియన్ ఆఫ్ ఇండియాలో కలుపుకోవడం జరిగింది. ఇలా పార్లమెంట్కి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అధికారాన్ని కల్పించింది, ఏ అధికరణ ద్వారా సంక్రమించిన అధికారంతో, ఏ ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారంతో, పవర్తో కేంద్ర ప్రభుత్వము దట్టు పార్లమెంటు ఈ మార్పులన్నీ చేస్తుంది అనేది ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్.
దీనిలో ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి కూడా అవకాశం ఉంది. మీలో ఎవరైనా సరే గ్రామ సచివాలయం ఎగ్జామ్ కానీ ఫర్దర్ ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2019 ఎన్డీఏ గవర్నమెంట్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల భూగోళిక సరిహద్దులు మార్చడంలోను, అలాగే రాష్ట్రాల విషయంలో పార్లమెంటు అవలంబిస్తున్న విధానంలోనూ మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే జిఎస్టీని, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ని ఇంట్రొడ్యూస్ చేసి భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గల ఆర్థిక అధికారాల విభజనను చర్చలోకి తీసుకురావడం జరిగింది. చర్చనీయమైన అంశం అయినది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాల విభజన, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారపరమైన, ఆర్థికపరమైన పవర్స్ డిస్ట్రిబ్యూషన్, ఆర్థికపరమైన అంశాల యొక్క సమస్యను కూడా లేవనెత్తడం జరిగింది. సో వీటిలన్నిటిని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడూ కూడా జరుగుతున్న కరెంట్ ఈవెంట్ బేస్ చేసుకుని దాని స్టాక్ సబ్జెక్ట్ని చదువుకుంటూ దాని స్టాక్ సబ్జెక్ట్లో డీటెయిల్డ్గా బాగా డెప్త్గా వెళుతూ ఏం జరిగింది, దాంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని మనకు మనమే అనాలిసిస్ చేసుకుంటూ సబ్జెక్ట్ని గెయిన్ చేసుకుంటూ లాజికల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళితేనే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవుతామండి. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను ఈరోజు మీకు ఈ వీడియో ఇస్తున్నాను. ఈ క్లాస్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ క్లాస్ బాగా యూజ్ఫుల్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎంటైర్ క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం 2 పీడిఎఫ్లను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కిరణ్ సార్ గ్రూప్స్ అఫీషియల్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా నా క్లాస్ మీద మీరు కామెంట్స్ కూడా చేయొచ్చండి. ఆ కామెంట్స్ బట్టి నేను ఇంకా ఏమైనా మార్పులు చేయాలన్నా, లేదా ఇంకా బెటర్గా మీకు ఏమైనా అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ ఛానల్ గురించి చెప్తే ఫర్దర్గా ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి మీకోసం ఫ్రీగా నేను ఫర్దర్ క్లాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నానండి. భారతదేశంలో రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులు మార్చడానికి, అంటే నా ఉద్దేశం ఒక రాష్ట్రమును రాష్ట్ర హోదా తగ్గించి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం కోసం 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతం చేయడం, లేదా ఆల్రెడీ కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణింపబడుతున్న ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించడము, ఇవన్నీ కూడా పార్లమెంటుకి భారత రాజ్యాంగము ఆర్టికల్ 1 దగ్గర నుంచి ఆర్టికల్ 4 వరకు అధికారాన్ని ఇస్తూ ఆ ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడము జరిగింది. సో అందుకే ఫస్ట్ పార్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, ఆర్టికల్ 1 to 4. సో ఆర్టికల్ 1 ఏం చెప్తుంది, ఆర్టికల్ 2 ఏం చెప్తుంది, ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, ఆర్టికల్ 4 ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దామండి. ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే భారతదేశము పేరు మరియు రాష్ట్రాల గురించి చెప్తుందండి. భారతదేశము పేరు మరియు రాష్ట్రాల గురించి చెప్తుందండి ఆర్టికల్ 1. ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే భారతదేశము కావాలి అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, కొనుగోలు చేయడం ద్వారా, అంతర్జాతీయ అంశాలను, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా వేరే ప్రాంతాలను తన యూనియన్లో కలుపుకోవడం ద్వారా, లేదా తన యూనియన్లో కలుపుకోకుండా బయట భూభాగాలను కొత్త రాష్ట్రాలుగా ఎస్టాబ్లిష్ చేసే అధికారం అనేది పార్లమెంట్కి ఆర్టికల్ 2 ద్వారా ఇవ్వడం జరిగిందండి. ఆర్టికల్ 3 ఏం చెప్తుందంటే
భారతదేశంలో ఉన్న రాష్ట్రాల యొక్క భౌగోళిక సరిహద్దులు మార్చడం, భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడము, 2 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయడము, ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా మార్చడము, రాష్ట్ర హోదా తగ్గించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడము, కేంద్రపాలిత హోదా నుంచి రాష్ట్ర హోదాకు మార్చడము, ఇలా ఆర్టికల్ 3 అనేది పార్లమెంట్కి అధికారం ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 4 ఏంటంటే ఈ ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ద్వారా తీసుకొచ్చిన సవరణలు ఏవైతే ఉంటాయో ఆ సవరణలు చేయడానికి పార్లమెంట్కి పూర్తి అధికారాన్ని ఆర్టికల్ 4 ద్వారా ఇవ్వడము, అలాగే ఈ మార్పు చేసిన తర్వాత తదనుగుణంగా షెడ్యూల్ 1, షెడ్యూల్ 4 ఈ రెండింటిని మార్పు చేసే అధికారము షెడ్యూల్ 1లో, షెడ్యూల్ 1లోను మరియు షెడ్యూల్ 4లోను కొత్త ప్రావిజన్స్ని, కొత్త రూల్స్ని లేదా కొత్తగా చేర్చడానికి అధికారము ఆర్టికల్ 4 ద్వారా పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ మీకు ఆర్టికల్ 1, 2 నుంచి 4 వరకు చూపిస్తున్నాను. ఆర్టికల్ 1 నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్, నేమ్ పేరు మరియు భారత భూభాగము. ఆర్టికల్ 2 అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, భారత భూభాగం బయట కొత్త ప్రాంతాలను, కొత్త రాష్ట్రాలను, కొత్త కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసే విధానం. ఆర్టికల్ 2A అనేది సిక్కిం రాష్ట్రం కోసం యాడ్ చేసిన ఆర్టికల్. తదనంతరం తర్వాత క్రమంలో ఆర్టికల్ 2Aని రిమూవ్ చేయడం జరిగింది. సిక్కిం రాష్ట్రం కోసం మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 2A మరియు 10th షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆర్టికల్ 2A మరియు 10th షెడ్యూల్ని సిక్కిం రాష్ట్రం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టికల్ 2A ఒకటి, అలాగే 10th షెడ్యూల్ ఒకటి, ఈ రెండింటిని ఎప్పుడు అనంటే 1974వ సంవత్సరంలో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా, 35వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆర్టికల్ 2Aని మరియు 10th షెడ్యూల్ని చేర్చడం జరిగింది. దీని తర్వాత 1975వ సంవత్సరంలో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింని మన యూనియన్లో భాగంగా కలిపేసుకోవడం జరిగింది. సో సిక్కింను మనం యూనియన్లో భాగంగా కలిపేసుకున్నాం కాబట్టి ఆర్టికల్ 2A మరియు 10th షెడ్యూల్ యొక్క అవసరం లేకపోవడం వల్ల ఈ రెండింటిని తర్వాత తొలగించడం జరిగింది. సో ఈ రెండింటిని తర్వాత రిపీల్ చేశారు. అందుకే మనం సిక్కిం రాష్ట్రం దగ్గర ఇంకా డీటెయిల్గా మాట్లాడతాము. అది 2A అండి. ఆర్టికల్ 3 వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ అండ్ నేమ్స్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఇది ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అర్థం కావాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్గా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలతో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని సో విభజన చేసి బౌండరీస్ని మార్పు చేసి కొత్త రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టికల్ 3 ద్వారా. ఆర్టికల్ 4 వచ్చేసరికి సో లా మేడ్ అండర్ ద ఆర్టికల్ 2 and 3 టు ప్రొవైడ్ ఫర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్స్ అండ్ సప్లిమెంటల్ ఇన్సిడెన్షియల్ అండ్ కాన్సిక్వెన్షియల్ మ్యాటర్స్. ఇందాక చెప్పాను మీకు నేను, ఆటోమేటిక్గా ఫస్ట్ షెడ్యూల్లోను 4th షెడ్యూల్లోనూ చేంజెస్ కూడా జరుగుతాయి. వాటిలో కూడా కొన్ని ప్రావిజన్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుందని కూడా మీకు నేను చెప్పాను. సో ఇది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనే పార్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం డీటెయిల్గా 1 by 1 చూద్దాం ఇప్పుడు. సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, భారత భూభాగము మరియు భారతదేశం మరియు దాని యొక్క భూభాగం. సో ఆర్టికల్ 1 ఫస్ట్ ఆర్టికల్లో ఏమని ఉంటుందంటే ఇండియా దట్ ఈజ్ భారత్. ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈజ్ భారత్. ఎందుకు
ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈజ్ భారత్ అని మెన్షన్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగంను మనం డ్రాఫ్ట్ చేసుకునే క్రమంలో రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ముందు ఈ 2 నేమ్స్లో ఏది ఉంచాలి అనే సందర్భం వచ్చిందండి. భారతదేశానికి అంటే ఇప్పుడున్న దేశానికి ఇండియా అని పేరు పెట్టాలా, భారత్ అనే పేరు పెట్టాలా, భారతదేశం అనే పేరు పెట్టాలా. సో ఇండియా అనేది మోడర్న్ నేము, భారత్ అనేది ఏన్షియంట్ నేము. కొంతమంది ఇండియాని సపోర్ట్ చేయడం జరిగింది, కొంతమంది భారతదేశం అనే పేరుని సపోర్ట్ చేయడం జరిగింది. అల్టిమేట్గా డ్రాఫ్ట్ చేసినప్పుడు మన రాజ్యాంగ పరిషత్తు ఆర్టికల్ 1లో ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ఇండియా దట్ ఈజ్ భారత్, ఇండియా దట్ ఈజ్ భారత్ ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగిందండి మన ఆర్టికల్ 1లో. ఇండియా దట్ ఈజ్ భారత్, దట్ ఈజ్ భారత్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ రేదర్ దాన్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ రేదర్ దాన్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ రేదర్ దాన్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన భారతదేశంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్గా మెన్షన్ చేసాము, కాన్స్టిట్యూషన్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్గా మెన్షన్ చేసాము, యునైటెడ్ ఆఫ్ స్టేట్స్గా ఎందుకు మెన్షన్ చేయలేదు, యునైటెడ్ ఆఫ్ స్టేట్స్గా ఎందుకు మెన్షన్ చేయలేదు, ఇది చాలా ఇంపార్టెంట్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే భారత యూనియన్, యునైటెడ్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ఏ చూసినట్లయితే యునైటెడ్ ఆఫ్ స్టేట్స్ అంటారండి, అంటే రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడిన దేశం. దక్షిణ అమెరికా రాష్ట్రాలు, ఉత్తర అమెరికా రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం ద్వారా యునైటెడ్ కలిసినాయి, మెర్జ్ అయినాయి. బట్ ఇక్కడ భారతదేశం అనేది అఖండ భారతదేశము యూనియన్ టెరిటరీని ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొడతామే తప్ప, రాష్ట్రాలుగా మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టినంత మాత్రాన ఆ పర్టికులర్ రాష్ట్రము లేదా ఆ పర్టికులర్ కేంద్రపాలిత ప్రాంతము యూనియన్ నుంచి విడిపోవడానికి ఎటువంటి అవకాశం లేదండి. యూనియన్ నుంచి విడిపోవడానికి ఛాన్సే లేదు. బట్ అమెరికాలో కావాలంటే ఒక రాష్ట్రం దాని యొక్క యునైటెడ్ స్టేట్స్ నుంచి విడిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అందుకే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్ మీటింగ్లో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరేషన్ ఇన్ స్ట్రక్చర్. నిర్మాణంలో ఫెడరేషన్ని సమాఖ్య విధానాన్ని ఫాలో అవడం జరిగింది. బట్ యూనిటరీ ఇన్ స్పిరిట్ ఏకీకృత లేదా ఏకకేంద్ర వ్యవస్థను ఏకకేంద్రంగా మెన్షన్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే ఒకసారి మీరు చూసినట్లయితే, అంటే జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఫెడరేషన్ ఇన్ స్ట్రక్చర్, ఫెడరల్ అంటే చెప్పే కదండి, ఫెడరల్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, యూఎస్ఏ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మెర్జ్ అవడం ద్వారా స్టేట్స్ అన్నీ కూడా ఒప్పందాలు చేయడం ద్వారా. బట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ మాత్రమే మనము పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే విభజన చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆ విధంగా మెన్షన్ చేయడం కుదరదు, ఆ విధంగా మెన్షన్ చేయకూడదు కదా. సో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదండి, మంది యూనియన్ ఆఫ్ స్టేట్స్. బట్ ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్ ఫెడరేషన్ లేదా సమాఖ్య అనే ఓడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం మీద ఎక్కడ దొరకదండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం మీద ఎక్కడ ఉండదు. కానీ మన రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు మనం స్ట్రక్చర్లో ఫెడరల్ స్ఫూర్తిని కలిగి ఉన్నాం. మన రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు స్ట్రక్చర్లో మనం ఫెడరల్ స్ఫూర్తిని కలిగి ఉన్నాం. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 1, ద టెరిటరీ ఆఫ్ ఇండియా can be classified into territories of the states. Territories of the states means అంటే స్టేట్స్ అండి, రాష్ట్రాలు. యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు. అలాగే టెరిటరీస్ acquired by government of India. సో లైక్ పుదుచ్చేరి, గోవా, డామన్ డయ్యు, సిక్కిం, ఇలా ఇవన్నీ కూడా ఆర్టికల్ 1 ద్వారానే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇక్కడ డీటెయిల్గా నేను నోట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, యూనియన్ ఆఫ్ ఇండియా అంటే టెరిటరీ ఆఫ్ ఇండియా వైడ్
మీనింగ్ కలిగి ఉంటుంది. యూనియన్ ఆఫ్ ఇండియా అనే దాని మీద నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. అలాగే ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ అధికారం, భారత్కు ఉన్న ఏ అధికారం ద్వారా లేకపోతే ఏ నేచర్ ద్వారా వేరే ప్రాంతాలని ట్రీటీ, పర్చేజ్, గిఫ్ట్, లీజ్, ప్లెబిసైట్ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, లేకపోతే లీజుకు తీసుకోవడం ద్వారా, లేదా గిఫ్ట్ లాగా తీసుకోవడం ద్వారా, పర్చేజ్ కొనుగోలు చేయడం ద్వారా, ట్రీటీ ఒప్పందం ద్వారా చేసుకోవడం అనేది ఏ ఆర్టికల్, ఇక్కడున్న కింద ఉన్న ఏ వర్డ్స్ అనేది అధికారం ఇస్తుంది అనేది ఒక క్వశ్చన్ క్రియేట్ చేశాను. సో డీటెయిల్గా ఒకసారి ఈజీగా అర్థమవుతుందండి. అలాగే సోవరెన్ స్టేట్ అంటే దానికి ఆన్సర్ వచ్చేసరి సోవరెన్ అంటే సర్వసత్తాక లేదా సార్వభౌమ అధికారము. సో సార్వభౌమ అధికారం ఇక్కడ అవ్వడం జరిగింది. ఆర్టికల్ 2 ఎంపవర్స్ ద ఆర్టికల్ పార్లమెంట్ టు అడ్మిట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 2 అనేది పార్లమెంట్కి న్యూ స్టేట్స్కి ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఆ న్యూ స్టేట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది 2 రకాలు. ద పవర్ ఆఫ్ అడ్మిట్ ఇంటూ ద యూనియన్ ఆఫ్ ఇండియా న్యూ స్టేట్స్ అంటే న్యూ స్టేట్స్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో కలుపుకోవచ్చు, లేదా న్యూ స్టేట్స్ని బయట ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం ఉందండి, సిక్కింను మనం ముందు అలాగే ఎస్టాబ్లిష్ చేసాం, బయట ఎస్టాబ్లిష్ చేసి తర్వాత తీసుకొచ్చామండి మనం ఇక్కడ. సో ఫైనల్గా ఆర్టికల్ 2 దగ్గర నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే న్యూ స్టేట్స్ దట్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఆర్టికల్ 2 ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు, బట్ అది యూనియన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ కాకుండా అంటే బయట ఏర్పాటు చేయడం అనమాట. సో ఆర్టికల్ 3 ద్వారా ఇప్పుడే చెప్పాను మీకు నేను, ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్, ABCD ఇవ్వడం జరిగిందని చూడండి. సో 2 స్టేట్స్ని మెర్జ్ చేయొచ్చు, లేదా ఒక స్టేట్ని 2 స్టేట్స్కి విడగొట్టవచ్చు. ఏరియా ఆఫ్ ఎనీ స్టేట్ యొక్క సరిహద్దుల్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఆల్టర్ ద బౌండరీస్ ఆఫ్ ఎనీ స్టేట్, ఏ దేశం యొక్క సరిహద్దులనైనా మార్చవచ్చు. ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎనీ స్టేట్, పేరు కూడా మార్చవచ్చు, ఏ స్టేట్ పేరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒడిస్సాని మనం ఒరిస్సా అని పిలిచేదాన్ని ఒడిస్సా అని పేరు మార్చుకోవడం జరిగింది కదండి, స్టేట్ పేరు మార్చడం జరిగింది కదా, ఒడిస్సా. అలాగే కొన్ని సిటీస్ పేర్లు కూడా మార్చుకోవడం జరిగింది మనం. సో అలా సో మన భారత రాజ్యాంగం రాసుకొని మనం ఎస్టాబ్లిష్ చేసుకుని రాజ్యాంగాన్ని మనం అమల్లో తెచ్చుకునే సమయానికి అంటే 1949 నవంబర్ 26 ఈ సమయానికి మనకి పార్ట్ A, B, C, D ఇలా రాష్ట్రాలు ఉండేవండి. ఏలో 9 స్టేట్స్, బిలో 9 స్టేట్స్, సిలో 10, డి పార్ట్లో 1. ఏలో ఉన్న బ్రిటిష్ ప్రావిజన్స్ అండి, ఏలో ఉన్నవి బ్రిటిష్ ప్రావిజన్స్ అంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చేత రాష్ట్రంగా ఏర్పాటు చేయబడి వాటికి అసెంబ్లీని ఇచ్చి స్వతహాగా పరిపాలించుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఏర్పాటు చేయబడింది. ఒరిస్సా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. యూపీ యునైటెడ్ ప్రావిన్స్ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అస్సాం బ్రిటిష్ వాళ్ళ సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్ బ్రిటిష్ వాళ్ళ సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సో వాటిలన్నిటినీ పార్ట్ A స్టేట్స్లో చేర్చడం జరిగింది. పార్ట్ B స్టేట్స్ ఏంటంటే స్వదేశీ సంస్థానాలు అంటే రాజుల ఆధీనంలో ఉండి అసెంబ్లీ ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నిజాముల సంస్థానం, నిజాం రాజుల ఆధీనంలో ఉండేది, అసెంబ్లీ ఉండేది. అలాగే జమ్మూ కాశ్మీర్ నిజాముల ఆధీనంలో ఉండేది, అసెంబ్లీ ఉండేది. అలాగే ట్రావెన్కోర్, మైసూర్ ఇవన్నీ కూడా రాజుల ఆధీనంలో ఉండేది, బట్ అసెంబ్లీ ఉండేది. వాటిలన్నింటినీ కూడా Bలో చేర్చడం జరిగింది. C వచ్చేసరికి ఇప్పుడు మనం UTగా పిలుచుకుంటున్నాం చూడు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కూడా ఈ Cలో చేర్చడం జరిగింది. కూర్గు, ఢిల్లీ ఇలాంటివన్నిటి కూడా. Dలో ఒక్క అండమాన్ నికోబార్ దీవులు మాత్రం పెట్టడం జరిగింది. ఇలా మన భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకునే సమయానికి, మన భారత రాజ్యాంగం మనం అమల్లోకి వచ్చే సమయానికంటే జనవరి 26 అమల్లోకి వచ్చింది కదండి. సో జనవరి 26 అమల్లోకి వచ్చే సమయానికి మనకి ఇలా
నాలుగు రకాలుగా స్టేట్స్ ఉండడం జరిగింది. పార్టీ ఏ, పార్టీ బి, పార్టీ సి, పార్టీ డి. మన భారత రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్న తర్వాత చాలా రాష్ట్రాలు చాలా ప్రాంతాలు భాషా ప్రాతిపదికన మాకు రాష్ట్రాలు ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఇప్పుడు మీరు మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్ర స్టేట్ ఏర్పడక ముందు మనం మద్రాసులో భాగంగా ఉండేవాళ్ళం. తమిళ వాళ్ళ యొక్క డామినేషన్లో లేదా తమిళీయులతో కలిసి ఉండేవాళ్ళం మనం. సో మనము భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రంగా ఇవ్వమని కోరిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళం మనం. స్వతంత్రానికి ముందు అడిగాము, స్వతంత్రం తర్వాత అడిగాము. స్వతంత్రానికి ముందు పోరాడి తెచ్చుకున్నది ఒరిస్సా వాళ్ళు. మనం మద్రాసులోనే కలిసి ఉన్నాము, తెలుగు వాళ్ళందరం కూడా. సో తెలుగు మాట్లాడే పీపుల్ అందరికీ కూడా తెలుగు రాష్ట్రాన్ని, సపరేట్ రాష్ట్రాన్ని, ఆంధ్ర స్టేట్ని ఇవ్వాలి అనేది మనం తీసుకొచ్చిన బలమైన వాదన. సో ఈ విధంగా రకరకాల వాదనలు తీసుకొచ్చినప్పుడు ఇలా రకరకాల వాదనలు రావడానికి కూడా ఎక్కువ భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంలో ఒకే ప్రావిజన్స్లో ఉండడం కూడా ఒక కారణం అవుతుందండి. సో భారతదేశం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 3 ఇంపార్టెంట్ కమిటీస్ని వేయడం జరిగింది. అవే ఎస్కే తార్ కమిటీ, జేవీపీ కమిటీ, ఫజల్ అలీ కమిటీ. ఈ 3 కమిటీలు. సో ఈ 3 కమిటీలు డిస్కస్ చేసుకునే ముందు మనం ఇక్కడ ఒక చిన్న అంశాన్ని డిస్కస్ చేసుకోవాలి. మౌంట్ బాటన్ 1947 ప్లాన్ ప్రకారము అఖండ భారతదేశాన్ని 3 ముక్కలుగా 3 పార్ట్స్ అండి. 3 పార్ట్స్గా 2 కంట్రీస్గా 2 దేశాలుగా విభజన చేశారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. 3 ముక్కలుగా అంటే ఇండియా, ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాన్. అదే ఈ ఈస్ట్ పాకిస్తానే ఇప్పుడు బంగ్లాదేశ్, ఈ వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్, ఇండియా మనకు తెలుసు. సో 2 దేశాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇండియా మరియు పాకిస్తాన్ 2 దేశాలుగా. హిందువులు మెజారిటీగా ఉన్న భూభాగ ప్రాంతం మొత్తాన్ని ఇండియాగాను, ముస్లింలు మెజారిటీ ప్రాంతంగా ఉన్న భూభాగం మొత్తం ప్రాంతాన్ని పాకిస్తాన్గాను విడగొట్టడం జరిగింది. సో ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ 1971 సంవత్సరంలో ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారడం జరిగింది. అప్పుడు మనకి 552 సంస్థానాలు, స్వదేశీ సంస్థానాలు ఉండడం జరిగింది. ఈ 552 స్వదేశీ సంస్థానాలకు మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారము బ్రిటిష్ వాళ్ళు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ 3 ఆప్షన్స్ ఈ 552 స్వదేశీ సంస్థానాలకి: 1, ఇండియాలో కలవండి, మీరు కావాలనుకుంటే ఇండియాలో మెర్జ్ అవ్వచ్చు. 2, లేదు మీకు పాకిస్తాన్లో కలవడం ఇష్టం అయితే పాకిస్తాన్లో కలవచ్చు. 3 ఆప్షన్ ఏంటంటే మీరు ఇండివిజువల్గా ఇండిపెండెంట్ బాడీగా ఉండిపోవచ్చు. ఓకే. సో ఇలా ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు అప్పట్లో ఉన్న 552 సంస్థానాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని చర్చల ద్వారా కొంత ప్రసంగాల తర్వాత 549 స్వదేశీ సంస్థానాలు ఇండియన్ చార్టర్ మీద సంతకం పెట్టేయడం జరిగింది. రాజపత్రం అంటారండి. అంటే వాళ్ళు భారతదేశంలో కలిపేస్తూ మెర్జ్ చేసేసినట్టు చార్టర్ మీద సంతకం పెట్టేయడం జరిగింది. 3 మాత్రమే పెట్టలేదండి. అవి జమ్మూ కాశ్మీర్, 2 హైదరాబాద్, 3 జునాగఢ్. చాలా ఇంపార్టెంట్ అండి జునాగఢ్. ఎందుకంటే ఈ జునాగఢ్ని తన మ్యాప్లో చేర్చి రిలీజ్ చేస్తూ పాకిస్తాన్ ఈ మధ్య వివాదాస్పద అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అంటే కూల్గా ఉన్న అంశాన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేసింది ఈ జునాగఢ్ ప్రాంతం తమదని చెప్తూ. సో ఈ 3 ప్రాంతాలని తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని రాజా హరిసింగ్ ఒప్పందం ద్వారా భారతదేశంలో కలపడం జరిగింది. హైదరాబాద్ని మనం
పోలీస్ యాక్షన్ ద్వారా కలుపుకోవడం జరిగింది. జునాగఢ్ ప్రాంతాన్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మన దాంట్లో కలుపుకోవడం జరిగింది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత భాషా ప్రాతిపదిక రాష్ట్రాల కోసం లేదా రాష్ట్రాల పునర్విభజన కోసం లేదా రాష్ట్రాల పునర్విభజన కోసం అసలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన చేయాలా, లేకపోతే పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనేది భాష కాకుండా ఇంకేక వేరే ఏదైనా అంశం ఉందా అని మొట్టమొదటిసారి ఎస్కే తార్ కమిటీని వేయడం జరిగిందండి 1948 సంవత్సరంలో. ఈ ఎస్కే తార్ కమిటీ 1948 నుంచి 1948 డిసెంబర్లో తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ ఏం చెప్పిందంటే, లింగ్విస్టిక్ స్టేట్స్ని ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు. లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషా ప్రాతిపాదికన కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది భారతదేశం యొక్క యూనిటీని దెబ్బతీస్తుంది. సో అలా ఐక్యతను దెబ్బతీసే విధంగా చేయకూడదు. కాబట్టి సో లింగ్విస్టిక్ స్టేట్స్ని భాషా ప్రాతిపాదిక రాష్ట్రాలను ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఈ కమిషన్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి. ఎస్కే తార్ కమిషన్ ఇది కమిటీ కాదు, ఎస్కే తార్ కమిషన్. మిమ్మల్ని అడుగుతాడండి క్వశ్చన్, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల ఏర్పాటు చేయమని చెప్పిన కమిటీ ఏది? భాషా ప్రాతిపాదికన లింగ్విస్టిక్ స్టేట్స్ని ఏర్పాటు చేయవద్దని చెప్పిన కమిటీ ఏది? ఏర్పాటు చేయమని చెప్పిన కమిటీ ఏది? ఇలా రకరకాలుగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడండి. సో దీని తర్వాత ఒక పొలిటికల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పొలిటికల్ కమిటీ అని ఎందుకంటారంటే, దీంట్లో ఉన్న ముగ్గురు కూడా పాలిటీషియన్సే. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య గారు. వీళ్ళ ముగ్గురుతో జేవీపీ కమిటీ అని ఒక కమిటీ వేయడం జరిగింది. పొలిటికల్ కమిటీ జేవీపీ కమిటీ అనే ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా 1949 సంవత్సరంలో ఏప్రిల్లో తన రిపోర్ట్ని సబ్మిట్ చేస్తూ లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ బేస్ చేసుకుని రాష్ట్రాల పునర్విభజన అనేది రీఆర్గనైజేషన్ కరెక్ట్ కాదు అని తేల్చి చెప్తూ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఇది ఇలా జరుగుతూ ఉండగా మన ఆంధ్ర ప్రాంతంలో నెల్లూరు ప్రాంతానికి చెందిన పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి 56 రోజులు ఆంధ్ర ప్రాంతాన్ని మాకు ఇచ్చేసేయండి, ఆంధ్ర స్టేట్స్ని ఏర్పరచండి, తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక సపరేట్ రాష్ట్రాన్ని ఇవ్వండి అని 56 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోవడం జరిగింది. సో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర స్టేట్ అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. 1953 సంవత్సరంలో అక్టోబర్ 1వ తారీఖున మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర మరియు రాయలసీమ ఈ రాష్ట్రాలను ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర మరియు రాయలసీమ 11 రాష్ట్రాలండి. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఓన్లీ 11 డిస్టిక్స్ అండి. ఓన్లీ 11 డిస్టిక్స్ 11 జిల్లాలతో ఏర్పాటు చేయడం జరిగింది. 11 జిల్లాలతో. ఇప్పుడు మనం 13 జిల్లాలు ఉన్నాయి, అప్పుడు 11 జిల్లాలే అండి. అప్పుడు లేని జిల్లాలు విజయనగరం ఒకటి, ప్రకాశం జిల్లా ఒకటి అండి. ఈ 2 జిల్లాలు లేవు. సో 11 జిల్లాలను ఆంధ్రం మాట్లాడుకునే, ఆంధ్రం అంటే తెలుగు అండి, మాట్లాడుకునే ఆంధ్రం అంటారు. సో తెలుగు మాట్లాడుకునే ఈ పీపుల్ అందరినీ సపరేట్ చేస్తూ ఆంధ్ర స్టేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1953 సంవత్సరము నవంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడము జరిగింది. సో 1953 సంవత్సరము ఆంధ్ర స్టేట్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు మాట్లాడే పీపుల్ కోసం ఆంధ్ర స్టేట్ని ఏర్పాటు చేయడంతో తెలుగు మాట్లాడే వాళ్ళకి సపరేట్ స్టేట్ని ఇచ్చారు, మాకెందుకు ఎవరు అన్న ఉద్దేశంతో దేశంలో వివిధ చోట్ల గుజరాతీ మాట్లాడేవాళ్ళు గుజరాతీ ఇవ్వమని, హిందీ మాట్లాడే వాళ్ళకి సపరేట్గా ఉండాలని, అలాగే అస్సాములో కలిసి ఉన్న మణిపూరు, త్రిపుర ప్రాంతాలను సపరేట్ చేయాలని, కర్ణాటక మాట్లాడే వాళ్ళని సపరేట్ చేయాలని, మరాఠీ మాట్లాడే వాళ్ళని సపరేట్ చేయాలని
ఈ విధంగా రకరకాలుగా దేశంలో వివిధ చోట్ల ఆందోళనలు మొదలైనాయి. ఇలా ఆందోళన మొదలైనప్పుడు ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1953 1953వ సంవత్సరంలో ఫజిల్ అలీ కమిషన్ వేయడం జరిగిందండి. ఫజిల్ అలీ కమిషన్. సో ఫజిల్ అలీ కమిషన్ చైర్మన్ ఫజిల్ అలీని పెట్టి ఫజిల్ అలీ కమిషన్ని వేయడం జరిగింది. సో ఈ ఫజిల్ అలీ కమిషను తన యొక్క రిపోర్ట్ 1955వ సంవత్సరంలో సబ్మిట్ చేసిందండి. తన యొక్క రిపోర్ట్ని 1955వ సంవత్సరంలో సబ్మిట్ చేసింది. ఫజిల్ అలీ కమిషన్ తన యొక్క రిపోర్ట్ని 1955వ సంవత్సరంలో సబ్మిట్ చేసి కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ చేసిందండి. ఏం చేసిందంటే 1 లాంగ్వేజ్ 1 స్టేట్, అంటే ఒక భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రాన్ని, అంటే ఎంతమంది ఒక భాష మాట్లాడుతుంటే అన్ని భాషలకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలను విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు అని ఈ ఫజిల్ అలీ కమిషన్ ఫస్ట్ చెప్పిన పాయింట్ అండి. అంటే తన నివేదికలో తన రిపోర్ట్లో చెప్పిన పాయింట్ అంటే ఏంటండి, భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల విభజన అనేది కరెక్ట్ కాదు అని ఫజిల్ అలీ కమిషన్ చెప్పినట్టు అదే కదా. సో అంటే భాషా ప్రాతిపాదికన లేదా లింగ్విస్టిక్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ అనే దాన్ని కూడా ఫజిల్ అలీ కమిషన్ ఒప్పుకోలేదు, నాట్ యాక్సెప్టెడ్, ఒప్పుకోలేదు. ఇది ఫస్ట్ పాయింట్. దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ సూచనలు కూడా చేయడం జరిగిందండి. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేది చేయండి. అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే పునర్వ్యవస్థీకరణ అనేది, రాష్ట్రాల ఏర్పాటు అనేది చేయొచ్చు. ఎలా చేయాలంటే పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ రీఆర్గనైజేషన్ జరగాలి తప్ప ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేస్తున్నప్పుడు భాష ప్రాతిపాదికన భాష మాట్లాడే వాళ్ళకి రాష్ట్రము, ఒక భాష మాట్లాడే వాళ్ళకి సపరేట్ రాష్ట్రం ఇచ్చేయాలి, ఇంకొక భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రం ఇచ్చేయాలి అనేది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అలాగే ఈ కమిషన్ చేసిన సూచనలు ప్రకారము యూనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ, రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు యూనిటీ అండ్ సెక్యూరిటీ, ఐక్యత మరియు భద్రత అనేది, దేశం యొక్క ఐక్యత మరియు భద్రత అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఐక్యతకు మరియు భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకూడదు. ప్రివెన్షన్ అండ్ స్ట్రెంథనింగ్ అంటే మీనింగ్ అదేనండి. అంటే ఐక్యతను మరియు భద్రతను రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. యూనిటీని సెక్యూరిటీని రెండింటిని స్ట్రెంత్ చేసేటట్టు ఉండాలి మనం రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ చేస్తే. లింగ్విస్టిక్ అండ్ కల్చర్ హోమోజినిటీ అంటే ఇక్కడ ఏంటంటే భాష మరియు సంస్కృతిని కాపాడేటట్టు భాష మరియు సంస్కృతిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఫైనాన్షియల్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్. ఒకవేళ రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, అడ్మినిస్ట్రేషన్ కండిషన్స్ను కూడా, అడ్మినిస్ట్రేషన్ పర్పస్ను కూడా మీరు ఇక్కడ కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ప్లానింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఈచ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్ ద నేషన్ యాజ్ ఏ హోల్. సో ప్లానింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఈచ్ స్టేట్, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్లాన్ చేయాలి. అలాగే సంక్షేమమే ధ్యేయంగా ఉండాలి. రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా ఉండాలి, గోల్గా ఉండాలి. అలాగే దేశంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని ఈ కమిషన్ తన యొక్క నివేదికలో చెప్పుకోవడం జరిగింది. తన యొక్క నివేదిక ఆధారంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఫజిల్ అలీ కమిషన్ చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రాజ్యాంగంలో ఉన్న పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి రాష్ట్రాలను తీసేయమంది. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించమని చెప్పింది. పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ ఏ, పార్ట్ బి రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించమని చెప్పింది. అంటే రెండింటిని మెర్జ్ చేసేయమని చెప్పింది. రెండు వేరువేరుగా చూడవద్దు, రెండింటిని మెర్జ్ చేసేయమని చెప్పింది. పార్ట్ సి రాష్ట్రాలను తొలగించేయమని చెప్పింది.
తొలగించమని చెప్పి ఏం చెప్పిందంటే రెండు రకాలుగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, అంటే రెండు విధాలుగా ఉండాలని చెప్పడం జరిగింది. ఒకటి స్టేట్స్ రాష్ట్రాలు, 2 యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ విధంగా ఉండాలి. ఒకటి స్టేట్స్, రెండోది కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగానే ఉండాలి అని చెప్పడం జరిగింది. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆ విధంగానే ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే, సో అలాగే ఈ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండాలని చెప్తూ 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా మొత్తం ఇండియాని డివైడ్ చేయమని చెప్పింది. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా మొత్తం ఇండియాని డివైడ్ చేయని చెప్పడం జరిగింది. 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా టోటల్ ఇండియాని డివైడ్ చేయమని చెప్పడం జరిగింది. 3 కేంద్రపాలిత ప్రాంతాలు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిలన్నింటినీ కన్సిడర్ చేసి, ఈ పాయింట్స్ అన్నింటినీ కన్సిడర్ చేసి 1956 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956 అండి, చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగిందండి. 1956వ సంవత్సరంలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 1956వ సంవత్సరంలో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 7వ రాజ్యాంగ సవరణ అండి, సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ద్వారా ఈ పార్ట్ ఏ పార్ట్ బి రాష్ట్రాల మధ్య అంతరాన్ని తొలగించేసింది. సో పార్ట్ ఏ పార్ట్ బి రాష్ట్రాల మధ్య అంతరాన్ని డిఫరెన్స్ని తీసేసి పార్ట్ సి స్టేట్స్ని కూడా అబాలిష్ చేసి, పార్ట్ సి స్టేట్స్ని తీసేసి 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 1956వ సంవత్సరము 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పార్ట్ ఏ పార్ట్ బి రాష్ట్రాల మధ్య అంతరం తొలగిపోయి పార్ట్ సి రాష్ట్రాలను క్యాన్సిల్ చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికండి? 1956 నవంబర్ 1వ తేదీకి. సో 1956 నవంబర్ 1వ తేదీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే రోజున మనకి 1956 నవంబర్ 1 అదే రోజున మనకి హైదరాబాద్ రాష్ట్రము బూర్గుల రామకృష్ణారావు గారు సీఎంగా ఉండేవాళ్ళప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర స్టేట్ని రెండింటిని కలిపేసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది 1956 నవంబరు 1వ తారీఖున. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయానికి 1956 నవంబర్ 1వ తేదీ సమయానికి దేశంలో 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని ఏర్పాటు చేయడము జరిగింది. 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడము జరిగింది. సో ఇది ఇక్కడ వరకు పార్ట్ 1 అండి. ఇది ఎంటైర్ టాపిక్ మొత్తం ఒకే వీడియోలోకి రా. సో పార్ట్ 1 ఇక్కడ వరకు డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 2లో నెక్స్ట్ పార్ట్ డిస్కస్ చేస్తాము. పార్ట్ 2లో అంటే ఏ రాష్ట్రాలు ఎలా ఏర్పడినాయి, 14 రాష్ట్రాల తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 28 రాష్ట్రాలు, ఇప్పుడు మనం చూస్తున్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా వచ్చినాయి, 1956 తర్వాత మళ్ళీ రీఆర్గనైజేషన్ ఎలా జరిగింది, మళ్ళీ విభజన అనేది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాము. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.